మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, కూషీయుడగు ఎబెద్మెలెకును గూర్చి ఈ మాటలు పలకబడ్డాయి. ఈ ఎబెద్మెలెకు రాజు దగ్గర ఉండు షండులలో ఒకడు. చాలా నమ్మకమైన వాడు. ఇతను ఒకనొక సమయంలో ఇర్మియా గోతిలో వేయబడినప్పుడు రాజుగు సిద్కియాతో మాట్లాడి గోతి నుండి పైకి తీసి ఇర్మియాను కాపాడినటువంటి వాడు. ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని కొరకు జీవించుచున్నవాడు. అందుకని ఇతను గూర్చి ఈ మాటలలో నిన్ను బబులోను రాజు చేతికి అప్పగింపక నిశ్చయముగా తప్పిస్తానని దేవుడు అతనితో సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించాలి. ఎబెద్మెలెకైనా, ఇర్మియా అయినా, ఈరోజు మనం అయినా తనను నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఏ పరిస్థితుల్లోనైనా వారిని కాపాడేవాడై ఉన్నాడు, వారిని విడిపించేవాడై ఉన్నాడు, వారికి భద్రతనివ్వగలిగేవాడై ఉన్నాడు. మన దేవుడు తన బిడ్డలకు అంత ఉన్నతమైన క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. మరి ఈరోజు అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? నీవు ఎరిగి ఉన్నావా? మరి ఆయన నమ్ముకున్నటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఇంకా నువ్వు ఆయన నమ్ముకోకపోతే ఇకనైనా ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవించటం నేర్చుకో. ఉన్నతంగా నిన్ను కాపాడి క్షేమకరమైన భవిష్యత్తును దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రక్షక, స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. క్షేమాన్ని ఇవ్వండి ఆయన. ముఖ్యంగా మీకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలు మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని కలిగి, మిమ్మల్ని నమ్ముకొనగలిగిన భాగ్యాన్ని దయచేయండి. ఎవరు ఏ కార్యాల్లో ఉంటున్నారో వారి కార్యాలన్నిటిని మీరు సఫలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి. రోగగ్రస్తులుగా పడిన వారిని విడిపించండి. ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్న వారికి తగినటువంటి కార్యాలు వారి పట్ల చేయండి తండ్రి. ఈరోజంతా మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా ఉండ దయచేసి మీ కృపలతో వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.